బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న విన్నర్ రింగ్ రోడ్ కేసులో నారా లోకేష్ ముందస్తు బెయిల్ పిటిషన్ పై ఇవాళ ఏపీ హైకోర్టులో విచారణ జరగనుంది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో A14 గా లోకేష్ పేరు చేర్చింది ఏపీ సిఐడి. మరోవైపు బెయిల్ వస్తేనే యువగలం పాదయాత్ర చేపట్టనున్నట్టు సమాచారం. ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో నారా లోకేష్ ముందస్తు బెయిల్ పిటిషన్ పై ఇవాళ ఏపీ హైకోర్టులో విచారణ జరగనుంది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో A14 గా లోకేష్ పేరు చేర్చింది ఏపీ సిఐడి. మరోవైపు బెయిల్ వస్తూనే యువగలం పాదయాత్ర చేపట్టనున్నట్టు సమాచారం. ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో నారా లోకేష్ ముందస్తు బెయిల్ పిటిషన్ పై ఇవాళ ఏపీ హైకోర్టులో విచారణ జరగనుంది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో A14 గా లోకేష్ పేరు చేర్చి ఏపీ సిఐడి చేర్చింది. మరోవైపు బెయిల్ వస్తేనే యువగలం పాదయాత్ర చేపట్టనున్నట్టు సమాచారం. ఇక ఇదే విషయంపై మరింత సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి గాలిబ్ ఫోన్ లైన్ లో ఉన్నారు. గాలిబ్, ఇవాళ హైకోర్టులోని కీలక పిటిషన్లకు సంబంధించిన విచారణ జరగబోతుంది. ఒకటి, చంద్రబాబు ఇన్నర్ రింగ్ రోడ్ సంబంధించిన బెయిల్ పిటిషన్ పై ఈరోజు మధ్యాహ్నం మరోసారి విచారణ జరగబోతుంది. మొన్న జరిగిన విచారణ నేపథ్యంలోనే ఈ రోజుకు వాయిదా వేశారు. ఇప్పటికే చంద్రబాబు తరపు న్యాయవాది సిద్ధార్థ లోతురా తన వాదన వినిపిస్తే, మరోపక్క ఏపీ ప్రభుత్వానికి సంబంధించిన ఇది శ్రీరామ్ సుబ్రహ్మణ్యం తన వాదనను వినిపించబోతున్నారు. ఇదిలా ఉంటే మరోపక్క లోకేష్ కూడా తన బెయిల్ పిటిషన్ ను మొన్న హైకోర్టులో వేశారు. తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాల్సిందిగా పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ప్రధానంగా ఇన్నర్ రింగ్ రోడ్ స్కామ్ లోని A14 నిందితుడిగా సిఐడి అధికారులు ఏసీపీ కోర్టులోని మెమోలోని లోకేష్ పేరు కూడా చేర్చడం జరిగింది. ఈ నేపథ్యంలో ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో ఈ పిటిషన్ కు సంబంధించిన విచారణ ఈరోజు హైకోర్టులో జరగబోతుంది. ప్రధానంగా నారా లోకేష్ కి సంబంధించిన పాదయాత్ర, యువగలం పాదయాత్ర ఈరోజు అర్ధరాత్రి నుంచి కూడా మరోసారి తిరిగి ప్రారంభించాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలోనే ఇది ఏదైతే ఉందో బెయిల్ పిటిషన్ కి సంబంధించి నిర్ణయం తర్వాత తన పాదయాత్రను ప్రారంభించే ఆలోచనలో ఉందని తెలుస్తుంది. మరోపక్క చంద్రబాబుకు సంబంధించి సుప్రీంకోర్టులోని మరో క్యాట్ పిటిషన్ ఇచ్చారనుకున్న నేపథ్యంలోని లీగల్ ఇష్యూస్ ఉన్న నేపథ్యంలో న్యాయ పోరాటం చేసేందుకే లోకేష్ తన పాదయాత్రను వాయిదా వేసినట్లుగా టీడీపీ ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఇన్నర్ రింగ్ రోడ్ స్కామ్ కు సంబంధించి తాజాగా A14 నిందితుడిగా లోకేష్ ను తేడి చేర్చిన నేపథ్యంలో దీనిపై బెయిల్ కు ముందస్తు బెయిల్ కోరుతూ హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలోనే ఈరోజు లోకేష్ కి సంబంధించిన బెయిల్ పిటిషన్ పై ఇన్నర్ రింగ్ రోడ్ స్కామ్ లోని హైకోర్టు ముందు విచారణకు రాబోతుంది. అయితే గాలిబ్, లోకేష్ అయితే ఎక్కడైతే పాదయాత్ర ముగించారో అక్కడి నుంచి ప్రారంభించాలని అనుకున్నారు. అయితే ఈ నేపథ్యంలో అయితే ఆయనకు బెయిల్ వస్తేనే మరి యువగలం పాదయాత్ర చేపడతాను అని ఒక సమాచారం అయితే అందింది. మరి దీనిపైన మీరేమంటారు? అంటే లోకేష్ చంద్రబాబు అరెస్టు ముందు రోజు రాత్రి తన పాదయాత్రను రాజోలు నియోజకవర్గం వరకు కూడా కొనసాగించారు. అయితే చంద్రబాబు అరెస్ట్ అయిన వెంటనే తన పాదయాత్రను అర్ధవంతంగా ముగిసేసి అతను విజయవాడ రావడం జరిగింది. అదే ప్లేస్ నుంచి కూడా పాదయాత్రను తిరిగి ప్రారంభించే ఆలోచనలోని మొన్న పార్టీకి సంబంధించిన ముఖ్య నేతల సమావేశంలో కూడా నిర్ణయం తీసుకొని ప్రకటన చేశారు. అయితే ఈరోజు రాత్రి 8 గంటల సమయంలోనే తన పాదయాత్రను తిరిగి ప్రారంభించిన నిర్ణయం తీసుకున్నారు. అయితే తాజాగా ఇన్నర్ రింగ్ రోడ్ కేసులోని లోకేష్ ను అరెస్ట్ చేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. A14 నిందితుడు కూడా సిఐడి అధికారులు ఏసీపీ న్యాయస్థానానికి ఇచ్చిన మెమోలో కూడా A14 నిందితుడిగా లోకేష్ ను చేర్చిన నేపథ్యంలోని తాజాగా న్యాయపరమైన నిర్ణయాలు, న్యాయ పోరాటం జరిగిన తర్వాత తాను పాదయాత్ర చేస్తే బాగుంటుంది అనేది కూడా ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది. అందులో భాగంగానే ఈరోజు హైకోర్టులోని ఇన్నర్ రింగ్ రోడ్ కేసుకు సంబంధించి A14 గా ఉన్న లోకేష్ కు ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ జరుగుతుంది. ఖచ్చితంగా తనకు బెయిల్ వచ్చిన తర్వాతే ఈ విధంగా పాదయాత్ర చేపట్టాలి అనే ఆలోచనలోకి లోకేష్ వచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే లోకేష్ కి సంబంధించిన బెయిల్ పిటిషనే కాదు, మరోపక్క చంద్రబాబుకి సంబంధించి సుప్రీంకోర్టులోని ఏదైతే ఉందో స్కిల్ స్కామ్ కు సంబంధించి కూడా క్వాష్ పిటిషన్ విచారణ పెండింగ్ లో ఉంది. ఈ నెల 3కు విచారణ
వాయిదా వేసిన నేపథ్యంలో ఆ అంశాలకు సంబంధించి కూడా ఢిల్లీలోని కొంత న్యాయ నిపుణులతో పాటు లాయర్తో కూడా సంప్రదింపులు జరపాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలోనే ఇలాంటి సమావేశాలతో పాటు లీగల్ ఇష్యూస్ ఉన్న నేపథ్యంలోనే ఈ రోజు జరగాల్సిన పాదయాత్రను వాయిదా వేసినట్టు తెలుస్తుంది. ఈ రోజు తన బెయిల్ పిటిషన్ పై హైకోర్టులోని ఒక క్లారిటీ వస్తుందని కూడా లోకేష్ భావిస్తున్నారు. దాంతో పాటు అక్టోబర్ 3వ తారీఖున చంద్రబాబుకు సంబంధించిన క్యాష్ పిటిషన్ పై కూడా సుప్రీంకోర్టులో విచారణ ఉన్న నేపథ్యంలో దానిపై కూడా ఒక స్పష్టత వస్తుంది. ఈ రెండు పిటిషన్లకు సంబంధించిన విచారణ ఒక కొలిక్కి వచ్చిన తర్వాత తన పాదయాత్రను చేపట్టాలి అనేది కూడా లోకేష్ భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. అందులో భాగంగానే తన పాదయాత్రను వాయిదా వేసినట్లుగా తెలుగుదేశం పార్టీ ప్రకటించింది. రైట్, థ్యాంక్ యూ గాలిబ్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ పై ఇవాళ విచారణ జరగనుంది. మధ్యాహ్నం విచారణ ప్రారంభం కానుంది. ఇప్పటికే చంద్రబాబు తరపు న్యాయవాది లూద్రా వాదనలు పూర్తి చేయగా మరోసారి ఏజీ వాదనలు వినిపించనున్నారు. దీంతో చంద్రబాబు కేసులో బెయిల్ పిటిషన్లో టీడీపీ శ్రేణుల్లో టెన్షన్ మొదలైంది. చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ పై ఇవాళ విచారణ జరగనుంది. మధ్యాహ్నం విచారణ ప్రారంభం కానుంది. ఇప్పటికే చంద్రబాబు తరపు న్యాయవాది లూద్రా వాదనలు పూర్తి చేయగా మరోసారి ఏజీ వాదనలు వినిపించనున్నారు. దీంతో చంద్రబాబు కేసులో బెయిల్ పిటిషన్లో టీడీపీ శ్రేణుల్లో టెన్షన్ మొదలైంది. రైట్, ఇక ఇదే విషయంపై మరింత సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి మోహన్ ఫోన్ లైన్లో ఉన్నారు. మోహన్, చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ పై ఇవాళ మధ్యాహ్నం విచారణ ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ స్వాతి. ప్రస్తుతం మనం చూసుకుంటే చంద్రబాబు కేసులతో చుట్టుముడుతున్నాయని చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలోనే ఈరోజు కూడా ఏపీ హైకోర్టులో చంద్రబాబు ఇన్నర్ రింగ్ రోడ్డు అంశంపై బెయిల్ పిటిషన్ వాదనలు విన్న సుప్రీంకోర్టు న్యాయమూర్తి అయితే ఈ కేసులో ఆల్రెడీ ఇప్పటికే చంద్రబాబు తరఫున సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించారు. ఈ నేపథ్యంలో సిఐడి తరఫున ఏజీ శ్రీరామ్ ఈరోజు ఈ వాదనలు వినిపించుకున్నారు. ఈ నేపథ్యంలో ఈ కేసులోనే A14గా లొకేషన్ కూడా జడ్జ్ చేయడంతో ఆయనది కూడా ముందస్తు బెయిల్ పిటిషన్ అనేది నారాయణ కేసు వేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే దానికి కూడా అది కూడా ఈరోజు ఒక డెసిషన్ వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో చంద్రబాబుపై మాత్రం గతంలో మనం చూసుకుంటే స్క్వాష్ పిటిషన్ ఏదైతే ఇదంతా కూడా ఫస్ట్ స్కిల్ స్కామ్ కేసుల ద్వారా వచ్చింది. ఈ స్కిల్ స్కామ్ కేసులో ఏదైతే రిమాండ్ని స్క్వాష్ చేయమని చెప్పేసి 17A అనుగుణంగా అరెస్టులు జరగలేదని చెప్పేసి చంద్రబాబు తరపు న్యాయవాదులు ముందు నుంచి వాదిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ కేసు అంశంపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో అక్టోబర్ 3కి వాయిదా వేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఆ కేసుతో సంబంధం లేకుండా మళ్ళీ ఇన్నర్ రింగ్ రోడ్తో ఈ చంద్రబాబు మీద పిటి వారెంట్ ఇష్యూ చేసిన సిఐడి అధికారులు ఈ కేసులో ఇప్పుడు మళ్ళీ బెయిల్కి ఏపీ హైకోర్టులో చంద్రబాబు పిటిషన్ దాఖలు చేసుకోగా ఆ కేసు నిమిత్తం వాయిదాలు పడుతూ వచ్చింది. ఏదైతే ఈ రోజుకి ఫైనల్
అవుతుందని చెప్పేసి ఒక క్లారిటీ అయితే ఉంది. అయితే ఈ ఒక్కరోజే కోర్టు పనిదినంగా ఉంది. మళ్ళీ ఈ రోజు కనుక తేలపోతే మళ్ళీ ఇది కూడా అక్టోబర్ 3వ తారీఖుకి వరకు కోర్టులు సెలవు ఉన్న నేపథ్యంలో ఏం జరుగుతుందో అనేది కొంచెం టీడీపీ శ్రేణులు అయితే కొంచెం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ రోజైనా అంటే ఈ కేసులో కొంచెం బెయిల్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి టీడీపీ శ్రేణులు అంటున్నారు. ఎందుకంటే ఈ కేసులో ముందుగా కొంతమందికి బెయిల్ వచ్చిన నేపథ్యంలో దాన్ని కాసు చూపించి బెయిల్ మూవ్ చేయొచ్చు, బెయిల్ వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి చంద్రబాబు తరపు న్యాయవాదులు చెబుతున్నారు. అయితే ఇప్పటికే సిద్ధార్థ లూథ్రా క్లియర్గా వీటన్నిటిని కూడా మెన్షన్ చేస్తూ మొత్తం వాదనలు అయితే చాలా గట్టిగా వినిపించారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు సిఐడి తరఫున న్యాయవాది అయినటువంటి ఏజీ శ్రీరామ్ వాదనలు వినిపించనున్నారు. రైట్, థ్యాంక్ యూ మోహన్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.